రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయి 40 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని 10 రోజులు ఎవరు పెట్టమన్నారు, నేను భక్తులందరినీ కూడా అడిగినాను, భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు. అది 35 గంటలైనా 50 గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఆ ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది. ఈ రకంగా 10 రోజులు ఎవరు పెట్టినారు, దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి, నాకైతే ఆగమాలు తెలియదు, ఖచ్చితంగా దీన్ని 2 రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే బోర్డులో తీర్మానం కూడా చేసి 2 రోజులకని ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో 26 మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు, మాట మార్చిందెవరు, చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే ఆ రోజునేమో దీని అంతటికీ కూడా కారణం మేం, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలకు కారణం జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా బీఆర్ నాయుడు గారు వేయటం జరిగింది. ఆ హర్నాథ్ రెడ్డి నా బంధువు అని కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ కూడా చేయించినారు. విచారణ చేయించి ఆయన గవర్నమెంట్ కు నివేదికను కూడా అందజేయటం జరిగింది. ఇప్పటి వరకు ఆ నివేదికను బయట పెట్టనే లేదు, ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోనే లేదు. ఆ రోజు ఈ నివేదిక అసలు విచారణ ప్రారంభం కాక పూర్వమే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధికారిని బలి చేసినారు తప్ప ఏ రకమైనటువంటి చర్యలు దీనికి సంబంధించి జరగనే లేదు. అంటే అంతా ఒక పథకం ప్రకారం వాళ్లు చేసినటువంటి తప్పుల మీద మా మీద అభాండాలు వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనని చంద్రబాబు గారు
ఈ బురద జల్లేటువంటి కార్యక్రమం మా మీద వేసి రోజు తుడుచుకోండి మీరు అనేటువంటి కార్యక్రమమే. లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి. ఆ తర్వాత సుప్రీంకోర్టే దీని మీద ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం సబబానని వాళ్లు సిబిఐ ద్వారా సిట్ ఎంక్వైరీకి వేయించటం జరిగింది. ఇప్పటి వరకు రాజకీయ పరమైనటువంటి అరెస్టు ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం. అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు, జగన్మోహన్ రెడ్డి గారి కారకుడు, కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద, సంవత్సరంన్నర కాలంగా మీరు మా మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు. పరకామణి విషయంలో కూడా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినారు. పూర్తిగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే కదా.